இன்னைக்கு நடந்ததுக்கும் முன்னாடி நடந்ததுக்கும் ஆதாரம். కాంతారా 2 మూవీ షూటింగ్లో మరణిస్తున్న ఎంతో మంది నటులు, ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ప్రమాదాలు. అసలు కాంతారా 2 మూవీలో ఏముంది, దేనికి ఈ మరణాలన్నీ, అసలు ఏం జరుగుతుంది అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ కొట్టిందో అందరికీ బాగా తెలుసు. అయితే ఆ మూవీ హిట్ కావడంతో కేరళలో ఉండే ఒక గొప్ప ట్రెడిషన్ కోసం ప్రజలందరికీ తెలిసింది. ఇంకా ఆ మూవీ హిట్ కొడుతుంది అని తెలిసి చివరిలో కాంతారా 2 ఉంటుంది అన్నట్టుగా ఒక హింట్ కూడా ఇచ్చి వదిలేశారు. ఇక దానితో మూవీ అనుకున్నట్టుగానే హిట్ కొట్టడంతో ప్రేక్షకులకు మళ్ళీ మరొక బెస్ట్ మూవీ పార్ట్ ఇవ్వాలి అనుకున్న కాంతారా టీం కాంతారా 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ అలా స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరిగా యాక్టర్స్ అండ్ సైడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టులు కూడా చనిపోతూ ఉన్నారు. వీటి కారణంగా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కాంతారా చాప్టర్ 2 సినిమా తరచూ వార్తల్లో నిలుస్తుంది, చాలా వైరల్గా మారింది. ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు ఒక్కరొక్కరిగా చనిపోవడం కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు. అది ఎలా జరిగింది అంటే, మూవీ షూటింగ్ కోసం అందరూ ఒక ప్రదేశానికి ఒక బోట్లో వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్న బోట్ నది మధ్యలో అకస్మాత్తుగా మునిగిపోయింది. ఆ టైంలో ఆ బోట్లో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. కానీ ఆయన స్విమ్ చేసుకుంటూ ఒడ్డుకు వచ్చేసి బ్రతికిపోయారు. కానీ తోటి నటులు స్విమ్మింగ్ రాక మునిగిపోయి మరణించాడు. ఆ టైంలో చాలా కెమెరాస్ ఇంకా షూటింగ్ పరికరాలు కూడా మునిగిపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తున్న రాకేష్ పుజారి గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ తర్వాత మళ్ళీ టీం అంతా కలిసి షూటింగ్ కోసం బస్సులో ట్రావెల్ చేస్తున్న సమయంలో ఆ బస్సు ప్రమాదానికి గురి కావడం, అందులో ఉన్న వారందరికీ గాయాలు కావడం జరిగింది. కానీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగడం వల్ల హీరో రిషబ్ శెట్టిలో ఆందోళన మొదలవ్వింది. కానీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేద్దామా అనుకునే లోపే ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న మరొక జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు. ఇదే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా అయిపోయింది. కేరళలోని త్రిశూర్కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వీకే జూన్ 11 అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే కాంతారా 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండిల్వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రిశూర్లో నివాసం ఉండే విజు వీకే కాంతారా చాప్టర్ 2 సినిమా షూటింగ్ కోసం కర్ణాటక వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఆయన బస చేశారు. అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహల్లిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ మార్గ మధ్యమంలోనే ప్రాణాలు కోల్పోయారు అతను. ఈ విషయాన్ని విజు కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు వెంటనే కర్ణాటకకు బయలుదేరారు. అయితే ఇలా దేనికి జరుగుతుంది అని తెలుసుకుంటే అక్కడ గ్రామస్తులు మరియు ఎంతో మంది మత పెద్దలు చెప్పిన మాటలు ఏంటంటే, కాంతారా 1 మూవీ తీసే టైంలో అడవిలోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి షూటింగ్ పేరుతో బాంబులు పేల్చడం, పెద్ద పెద్ద మంటలు వేసి అడవిని తగలబెట్టడం చేశారు. వాటి కారణంగా ఏనుగులు చెల్లా చెదురుగా పారిపోవడం, ఎన్నో జంతువులు ఇబ్బంది పడడం జరిగింది. దాని కారణంగానే ఇప్పుడు ఆ దేవుడు కాంతారా 2 తీయకుండా ఆపేయండి అని ముందే హెచ్చరిస్తున్నాడు అని అక్కడి వారంతా అంటూ ఉన్నారు. కానీ ఈ మూవీ ఎలా అయినా సరే చెయ్యాలి అని ఈ మూవీ టీం అనుకుంటుంది. కానీ ఈ ప్రమాదాలు చూసిన వాళ్ళంతా ఈ మూవీలో యాక్ట్ చేయడానికి కూడా చాలా భయపడుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో. మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా తెలిసేలా చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.